తమ్ముడు ఏ ఊరమ్మా? సార్ మాది ఆర్కేపల్లి సార్, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ మాది. మేము జెన్యున్ సీడ్స్ వాళ్ళది 3-5 వేసాం సార్. విత్తనం చాలా బాగుంది సార్. అది గోధుమ చాలా బాగుంది సార్. ఇది ఇంకోటి ఏంటంటే కాయ చిన్న ఉన్నా సరే కానీ గట్టిగా ఉండి బుగ్గ లావు వలుతుంది సార్. ఇది బుగ్గ లావు వలుతుంది. ఇంకోటి ఏంటంటే దోమ ఎక్కువ దోమ ఉన్నా కానీ ఇలా ఈశాన్య కావట్లేదు సార్. దోమ బయట మేము కొన్నాం సార్. బయట ఒక 10 పైన వేసినాము. అంటే వేరే సీడ్స్ వాళ్ళది అమౌంట్ ఎక్కువ పెట్టి కొన్నా కానీ వాళ్ళది ఏంటంటే దోమ ఎక్కువ ఉంటుంది, ప్లేస్ అంటే కాయ సరిగ్గా వలతలేదు సార్. అది ఇది కాయ చిన్నగా ఉన్నా కానీ ఇంకోటి ఏంటంటే కాయ గట్టిగా ఉండి బుగ్గ బాగా వెళ్తుంది సార్. ఇది బరస్టింగ్ బాగుంది, పత్తి బాగా పత్తి మంచిగా వెళ్తుంది సార్. ఇది పత్తి చాలా మంచిగా వెళ్తుంది. ఇది ఇక ఏదంటే పురుగు కూడా అంతగా వాడతలేదు సార్. ఇది గులాబీ పురుగు కానీ దోమ కానీ పచ్చి దోమ కానీ ఇదేం పడుతుంది సార్. నేను మందులు ఎక్కువ కొట్టలేదు సార్. మందులు ఒకటే సార్ 2 సార్లు కొట్టిన అంతే. ఇంకా వర్షం కూడా తక్కువ పడ్డా కానీ బాగా గుర్తింపు బాగుంది సార్. ఇది రైతులు వేసుకోవచ్చు అంట దీన్ని, పర్ఫెక్ట్ వేసుకోవచ్చు సార్. దీన్ని నిమ్మలా ఏ బాధ లేకుండా 5 ఎకరాలు వేసుకుంటాడు, 10 ఎకరాలు వేసుకోవచ్చు సార్. సింపుల్ గా ఏ బాధ లేకుండా రైతులు కూడా ఏమడుతున్నాం, పెట్టుబడి పెడుతున్నాం, ఎంత పెడుతున్నాం మనం, ఎంత అమౌంట్ వేసినా కానీ ఎంత వేసినా కానీ మంచి ఇత్తనాలు కొనండి. ఒకటే మాట ఎత్తున్నాం. జెన్యున్ సీడ్స్ వాళ్ళది 3-5 ఇత్తనం చాలా అంటే చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. రైతులు ఎలాంటి మోసపూరితమైన మోసపూరిత లేదు. నేను ఇంతకుముందుకు నేను 4 ఎకరాలు వేసినా, ఈసారి 10 ఎకరాలు సార్. నేను సింపుల్గా 10 ఎకరాలు వేస్తా. ఏ బాధ లేదు సార్. ఇది ఓకే సార్. మీరు ఈ కంపెనీ వాళ్ళది ఆకాష్ కూడా వేసారు. ఆకాష్ కూడా బాగుంది సార్. ఇది ఆకాష్ కాయలు అడ్డుగా ఉంది, చెట్టు కూడా మోతాదుగా ఉన్నా కానీ బుగ్గ బాగా వెళ్తుంది సార్. అది బుగ్గ బాగా వలి అది కొంచెం అది కూడా చాలా బాగుంది. ఏంటంటే అది వాన తక్కువ ఇంకోటి మాకు వాన తక్కువ ఉన్నా కానీ చెట్టు దగ్గర కాయ కాసి సార్. అది ఎర్లీ వెరైటీ కొంచెం ముందుగా వచ్చింది అది దీంతో పోల్చుకుంటే. ఓకే సార్. అది కూడా చాలా బాగుంది సార్. అది ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే సార్.